Hello friends, good evening all. Welcome to our channel Review Talks. Here is the genuine collection report of Harihara Veeramallu movie first day collection. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. 3 సంవత్సరాల నుంచి ఫైనల్గా హరిహర వీరమల్లు మూవీ థియేటర్స్లోకి వచ్చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్తో పాటు నార్మల్ షోస్ కూడా అదిరిపోయేలా ఉన్నాయి బుకింగ్స్. అసలు ఏం క్రేజ్ భయ్య పవన్ కళ్యాణ్కి. బుక్ మై షో యాప్ అండ్ డిస్ట్రిక్ట్ యాప్లో బుకింగ్స్ చూస్తుంటే మెంటల్ వచ్చేస్తుంది. ఎలాంటి బజ్లిన్ సినిమాకి కూడా తన స్టామినాతో ఎలాంటి బుకింగ్స్ వస్తాయనేటివి పవన్ కళ్యాణ్ మరొక్కసారి చాటుకున్నాడు తన స్టామినా ఏందో. ఎక్కువ సుత్తి పెట్టకుండా డైరెక్ట్గా కలెక్షన్ రిపోర్ట్కి వెళ్ళిపోతాను. సినిమాకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చి సుమారు 127 కోట్లు. మన ఏపీ అండ్ తెలంగాణ కలిసి సుమారు 103 కోట్లకు అమ్ముడు పోయింది. అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా వచ్చేసి సుమారు 13 కోట్లకు పోయింది. అండ్ ఓవర్సీస్ సుమారు 10 కోట్లకు పోయింది. సో ఓవరాల్గా సినిమాకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి 127 కోట్లు. ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే సుమారుగా 255 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. అలా అయితేనే 127 కోట్ల షేర్ వస్తుందన్నమాట. సో మనకున్న జెన్యూన్ సోర్సెస్ ద్వారా వస్తున్న కలెక్షన్ రిపోర్ట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీ తెలంగాణ వచ్చేసి సుమారు 40 కోట్లుగా తెలుస్తుంది. తెలంగాణలో వచ్చేసి 15 కోట్లు అండ్ ఆంధ్రాలో వచ్చేసి 25 కోట్లుగా తెలుస్తుంది. అండ్ కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా అన్ని లాంగ్వేజెస్ కలుపుకొని సుమారు 10 కోట్ల గ్రాస్ వస్తున్నట్టు మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి. అండ్ ఓవర్సీస్లో మాత్రం దుమ్ము లేపుతుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా మాత్రం సుమారు 20 కోట్ల గ్రాస్ వస్తున్నట్టు మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి అమెరికాలో ప్లస్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ కలుపుకొని. సో హరిహర వీరమల్లు ఫస్ట్ డే ఎక్స్పెక్టేషన్స్ వచ్చి సుమారు 70 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు మనకు తెలుస్తుంది. వేరే హీరో ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్కి 100 కోట్ల సినిమా కూడా లేదని సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ చేస్తుంటారు. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైనల్గా 100 కోట్ల సినిమా ఇది అవ్వబోతుందని కాలర్ ఎగరేసుకోవచ్చు. ఫస్ట్ డేనే 70 కోట్లు అంటే అండ్ ఇది లాంగ్ వీకెండ్ 4 days అన్నమాట. ఈ వీకెండ్ ఈజీగా 255 కోట్ల గ్రాస్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇందాకే మనకు వచ్చిన ఒక అప్డేట్ ఏంటంటే మూవీ టీమ్ సెకండ్ హాఫ్లో ఆ అన్నెసెసరీ గ్రాఫిక్స్, లో క్వాలిటీ గ్రాఫిక్స్ ఏదైతుందో అది కొన్ని సీన్స్ సుమారుగా 15 minutes డిలీట్ చేస్తున్నారంట రేపటి నుంచి థియేటర్స్లో ఆ 15 minutes ఫుటేజ్ మనకు కనిపించదు, ట్రిమ్ చేస్తున్నారు. సో రేపటి నుంచి హరిహర వీరమల్లు బెటర్ వర్షన్ చూడబోతున్నాం. సో కలెక్షన్స్ కూడా పికప్ అవుతాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు కనుక మూవీ చూస్తుంటే మీ రివ్యూని కింద కామెంట్లో తెలియజేయండి గైస్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.